హలో, హాయ్, నమస్తే అందరికీ. ఇప్పుడు సీజన్ స్పెషల్ ఆమ్లా. అదే అండి ఉసిరికాయ పచ్చడి. ఇప్పుడు నేను చేయబోయేది అదే. సో, నిగనిగలాడే ఉసిరికాయ తీసుకొని దానికి ఇలా ఘాట్లు పెట్టండి. అంటే ఫస్ట్ కడగాలి, శుభ్రంగా కడిగి తుడుచుకొని ఇలా ఘాట్లు పెట్టండి. ఒక్కొక్క దానికి మినిమం 2 ఆర్ 3 ఘాట్లు. ఇలా చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద ఘాట్లు నిలువుగా పెట్టుకోండి. పెట్టుకున్నాక ఒక మూకుడులో ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, 4 టేబుల్ స్పూన్స్ ఆవాలు ఇవి వేసి సన్నటి సెగ మీద వేయించండి. అంటే సన్నటి సెగ అంటే బాగా ఇది 2:4 రేషియో ఆర్ 1:2 రేషియో. నేనైతే 1 కేజీ ఉసిరికాయ పచ్చడికి చూపిస్తున్నానండి క్వాంటిటీ. ఒకవేళ హాఫ్ కేజీ అయితే మీరు దీంట్లో సగం క్వాంటిటీ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు ప్లస్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాలు ఈ సన్నటి సెగ మీద బాగా దోరగా వేయించుకోవాలి. ఒక మంచి గుమగుమ వాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వేస్తూనే ఉండాలి. ఒక్కసారి మనకి వాసన వస్తే అర్థమైపోతుందండి, ఆవాలు చిటపటలాడుతుంది కదా, అప్పుడు తెలుస్తుంది వేగిపోయింది అని. తర్వాత అది పక్కన పెట్టేసుకొని అదే బాణలీలో ఒక 1/2 లీటర్ వేరుశనగపప్పు నూనె, నేనైతే అది వాడాను. మీరు కావాలంటే గానుగ నూనె కానీ ఏదన్నా వేరే అదర్ ఆయిల్ అంటే పచ్చడి నూనె ఏదన్నా యూస్ చేయొచ్చు. యూస్ చేసినప్పుడు అది బాణలీలో పెట్టుకొని మంచి హైలో పెట్టాలి నూనె కాగేంత వరకు. ఈలోపు మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీయాలి. వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. అదే వేడి నీళ్ళలో మనం గుజ్జు తీయాలి. ఇలా బాగా పిసికి పిసికి గుజ్జు తీయాలి. ఈ గుజ్జుని ఇలా మనం మెష్ ద్వారా సెపరేట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అది ఆ వాటర్ కూడా వేడి నీళ్ళే ఉండాలండి, ఇది గుర్తుపెట్టుకోండి. గోరువెచ్చని నీళ్ళు కానీ మంచి అంటే మనం గుజ్జు తీసే మన చేయి సహించగలిగే వేడి నీళ్ళు పోసుకొని గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి. ఇలా ఈలోపు మన ఉసిరికాయలన్నీ వేగిపోతున్నాయి. చూడండి ఎంత బాగా ఉన్నాయో ఉసిరికాయలు, భలే ఉన్నాయి కదా. ఈ ఉసిరికాయలన్నీ వేగేంత వరకు మనం వేరే ప్రాసెస్ కూడా చేసుకుందామా మరి. ఇలా ఒకటొకటి వేయండి, జాగ్రత్త అండి, పేలుతాయి. సో కొంచెం దూరంగా ఉండి వేసి అవి వేగడానికి టైం పడుతుంది, చిటపటలాడుతాయి. గుర్తుపెట్టుకోండి, సిమ్లో వేయించాలి. ఇలా నురుగు వస్తుందండి, భయపడద్దు, అది జస్ట్ మన ఉసిరికాయలోని తత్వం అది. నెక్స్ట్ ఈ వేరు చేసుకున్న గుజ్జు ఉంది కదా, ఇది కూడా ఇంకో స్టీల్ బాండ్లీలో వేసి కొంచెం ఆయిల్ వేయాలండి, సో దట్ అది స్టిక్ అవ్వదు గిన్నెకి. ఆయిల్ వేసి సిమ్లో, ఇది కూడా బాగా సిమ్లో ఇలా కలుపుతూ ఉండాలి. గుజ్జుని ఎప్పటి వరకు కలుపుతూ ఉండాలంటే అది మొత్తం దగ్గరికి అయ్యే వరకు. మనం చింతపండు పులిహోర చేస్తాం కదా, సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఈ గుజ్జుని మనం మిక్స్ చేస్తూ ఉండాలి. అది మనకు దగ్గర అయినప్పుడు తెలుస్తుంది. ఈలోపు వెల్లుల్లి తీసుకోండి. ఈ వెల్లుల్లిని రెబ్బలు ఒలవాలి. అదే అండి దాని తొక్కలు తీసేసి మొత్తం రెబ్బలు ఒలిచి పెట్టుకోవాలి రెడీగా. ఇలా రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగా గుమగుమలాడుతూ ఉందో చింతపండు పులుసు. ఇప్పుడు ఇవి వేగిపోయాయి, మనం వేరే బౌల్లోకి ఇవి తీసుకుందాము. వేగిపోయినాయి. నాకైతే ఇది హాఫ్ క్వాంటిటీయే, ఇంకో అంటే నేను కేజీ తీసుకున్నా కాబట్టి హాఫ్ కేజీ వేసాను. ఇప్పుడు హాఫ్ కేజీ, ఇంకో హాఫ్ కేజీ ఇంకా వేగాలి. సో మళ్ళీ ఆ వేగే ప్రాసెస్లో మనం వేరే ప్రొసీజర్స్ చేసేసుకోవచ్చు. చూడండి ఇలా అన్నీ తీసి సెపరేట్ పెట్టుకున్నాక ఈ మనం ఏవి పెట్టుకున్న మెంతులు ప్లస్ ఆవాలు ఉన్నాయి కదా, అవి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అండి, నాట్ బరకగా, మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి.
ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న టామరిన్ అదే చింతపండు పులుసులో 1 గ్లాస్, దట్ ఈస్ పావు కేజీ కారం అండ్ పావు కేజీ ఉప్పు, లేదు తగినంత మీ ఇష్టం. మేము ఉప్పు తక్కువ తింటాం కాబట్టి మేము కొంచెం పావు కేజీకి తక్కువ వేసుకున్నాం. అంటే యాడ్ చేసుకోవచ్చు తర్వాత అనే కాన్ఫిడెన్స్తో, ఎక్కువైతే తీయలేము కాబట్టి. అందులోకి మళ్ళీ గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. అది మొత్తం హాఫ్ గ్లాస్ వచ్చింది, అంటే మోర్ దెన్ 100 గ్రామ్స్. అది కూడా యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి, మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేయాలి, లంప్స్ లేకుండా మిక్స్ చేయాలి. ఉండలు కట్టొద్దు. మీరు టైం తీసుకొని మెల్లిగా మొత్తం మిక్స్ అయిపోవాలి. ఈ మిక్స్ అయిపోయిన దాంట్లోకి మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆమ్లా ఉంటుంది కదా, అదే ఉసిరికాయలు, అవి వేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ అదే ఉంటుందండి. ఇప్పుడు ఇది బాగా లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం ఈ ఉసిరికాయలు వేయడానికి. ఇది ఆవ అనుకోండి, ఆవకాయ కాబట్టి ఇది ఆవ అంటే మిశ్రమం. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఉసిరికాయలు యాడ్ చేద్దాం ఈ మిశ్రమంలోకి. ఎంత బాగున్నాయో చూస్తుంటే ఉసిరికాయలు. బట్ ఇవి తినడానికి 3 days ఆగాలి, ఎందుకంటే పచ్చడి కలిపిన 3 days వరకు పక్కన పెట్టేస్తాం కదా, అందుకని. సో ఇలా అన్ని ఉసిరికాయలకి ఆ ఆవ పట్టేటట్టు, ఆ మిశ్రమం పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం తాలింపుకి ఆయిల్ పెట్టుకోవాలండి, అదే బాణలీలో. ఇప్పుడు మనం ఏదైతే ఉసిరికాయలు వేయించి తీసిన ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ యూస్ చేయొచ్చు, ఇదే ఆయిల్. సో ఈ ఆయిల్ బాగా వేడెక్కాలి, అంటే మరీ హై ఫ్లేమ్ కాదు, కొంచెం సిమ్లోనే, బట్ వేడెక్కాలి. ఇందులో మనం ఏమేమి వేసుకుంటామంటే ఎండుమిర్చి చూడండి, నెక్స్ట్ ఎండుమిర్చి ఒక 4-5, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మరియు ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇలా వేసాక ఇవి వేగిపోయాయని మనకు అర్థమైనప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా బాగా వేగుతాయండి, మంచి స్మెల్ వస్తుంది, మనకు తెలుస్తుంది అవి వేగిపోయినట్టు. ఇవి వేగాక లాస్ట్లో ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అన్నీ యాడ్ చేసి, అవి బ్రౌనిష్ కలర్లో అవ్వాలి. వెల్లుల్లి రెబ్బలు ఇలా బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా మనం ఈ కలిపి పెట్టుకున్న ఉసిరికాయ మిశ్రమంలో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలియబెట్టాలండి. కలియబెట్టి ఇది మనం గ్లాస్ జార్లో కానీ ఏదన్నా మర్తమాన్ కానీ అందులో స్టోర్ చేసుకొని 3 days స్టోర్ చేసుకొని 3rd day మిక్స్ చేయాలి మళ్ళీ ఓపెన్ చేసి. అప్పుడు మనకి యమ్మీ ఉసిరికాయ పచ్చడి రెడీ. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని మాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా కుదిరిందో. మేమైతే ఫస్ట్ టైం చేసాము, టేస్టీగా ఉంటుందని ఆశిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.